ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల రాశి ఫలితాల్లో భాగంగా 10వది మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నెలలో ఈ రాశివారికి ఈ గ్రహరాశులు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉండటం వలన మీకు ఏ వృత్తి వారైనా సరే మీకు లాభదాయకంగానే ఉంటుంది. అది ఈ వృత్తి వ్యాపారాల్లో ఎవరైనా సరే కామన్గా మీకు ఇది అనుకూలంగా ఉన్నాయి కాబట్టి గ్రహాలు మీరు చేసే పనిలో మీకు లాభసాటిగానే ఈ నెలంతా కూడా నడుస్తుంది. అంతేకాదండి, అన్నింట్లోనూ మీదే పై చేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంటే మీ మాట మిగిలిన వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తుంది. మీకు పెద్దరికం ఇస్తారు. మీకు ఉన్నత స్థితి కలుగుతుంది. కొత్త వారితో పరిచయంతో మీరు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారండి. స్నేహితుల యొక్క సహకారంతో చేసే పనులు కాకుండా కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తున్నది. అయ్యా, కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయటండి. ఈ నెలలో అనుకోకుండా జరుగుతాయి కొన్ని. ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా అభివృద్ధి సంఘటనలు అనుకోకుండా జరిగేది. మేము అదేంటి ఇలా జరిగింది, ఇట్లా నాకు ఉపకారం జరిగింది ఏంటి అని మీరు సంతోషపడే సంఘటనలు కూడా జరుగుతాయి. నూతన వస్త్ర ప్రాప్తి, బంధువులు ఎవరన్నా మీకు బట్టలు పెట్టడం కానీ అట్లా కానీ ఇటువంటి సన్నివేశాలు కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. మరి విద్యార్థులకు కానివ్వండి, రాశి వాళ్ళ ఇతరులకు కానివ్వండి, మీకు విదేశ ప్రయాణాలకు కూడా మీకు అవకాశం కనిపిస్తున్నదండి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు వెళ్ళి రావచ్చు. అయ్యా, మీరు కుటుంబ సభ్యులతో ఈ నెల అంతా కూడా ఆనందదాయకంగా గడుపుతారు. అంతకంటే ఏం కావాలండి? కుటుంబంతో చక్కగా సంతోషంగా ఈ నెల అంతా మీకు గడుస్తుంది. మీరు ధైర్యంగా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళటం వలన మీరేం చేస్తారంటే విజయాలు సాధిస్తారు. భయపడకుండా ముందుకు వెళ్ళటం వల్ల ఈ రాశి వాళ్ళు ఈ నెలలో చాలా వరకు సక్సెస్ అవుతారు, విజయాలు సాధిస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు, ర్యాంకులు తెచ్చుకుంటారు, ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కొనసాగుతుంది. ఇంట్లో కుటుంబంలో ఒకసారి అనుకోకుండా పీచులు వస్తుంటే వాళ్ళకి పడదు. కొంతకాలం మాట్లాడుకోవడం కూడా మానేస్తుంటారు. అలా కాకుండా మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఈ నెల మీరు సఖ్యతగా స్నేహంగా గడిచేటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నది. స్పెక్యులేషను లాభిస్తుంది. సంఘ సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. దానివల్ల మీరు మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ యాక్టివిటీస్ ఏమంటారు కదా అవి, అటువంటి వాటిల్లో మీరు పాల్గొనడం వలన సంఘ సేవ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయండి. మీ బాధ్యతలను మీరు సమర్థంగా నిర్వహిస్తారు. రెస్పాన్సిబిలిటీస్ తప్పించుకోవడానికి అసలు ప్రయత్నం చేయరు. మీరు కష్టపడతారు. ప్రముఖులతో పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయాలు మీకు లాభిస్తాయి. తర్వాత రెండవది ఏంటంటే, ఇంట బయట కూడా మీ మాటే చెల్లుతుంది. సంఘంలో మిమ్మల్ని, ఇంట్లోనూ బయట కూడా మీ మాటను మిమ్మల్ని గౌరవిస్తారు. మీ గౌరవం పెరుగుతుంది. మీరు పొదుపు పథకాల మీద కూడా మీ దృష్టి మళ్ళీ దానివల్ల కూడా మీరు లాభపడతారు. కాంట్రాక్ట్ వ్యవహారాలు చేసేవాళ్ళకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనకు కనిపిస్తున్నది. అయితే ఈ నెల ఏదో గ్రహస్థితి బాగుందని ఇదవకుండా మీరు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారైనా సరే నవగ్రహాలకు ప్రదర్శనలు చేయటము, నవగ్రహ స్తోత్రాలని మన అన్ని చోట్ల దొరుకుతాయండి అవి. లేకపోతే ఒక్క శ్లోకం ఉండదు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆ ఒక్క శ్లోకం రోజు చదువుకుంటే మరీ మంచిది. ఈ నవగ్రహ స్తోత్రం చదవటం వలన ఇది ఈ రాశి వాళ్ళకి మీకు శ్రేయస్కరంగా ఉంటుంది అని సూచిస్తూ స్వస్తి.